రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందుకు జయప్రదం చేయండి. విజయవాడ డివిజన్ పరిధిలోని రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన విజయవాడలో ఎన్ఏసీ కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రహతుల్లా నేతృత్వంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారని విజయవాడ గుణదలలో జిల్లా పార్టీ కార్యాలయం నందు మీడియా ద్వారా వైసీపీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నందిగామ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావు, రాయల భాగ్యలక్ష్మి, పోతిన మహేష్, జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, బెల్లం దుర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్పొరేట్లు, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పాల్గొంటారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, ఎన్ఏసీ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని, జగన్ హయాంలో ముస్లింలకు అన్ని విధాల అండగా ఉన్నారని, పదవులు ఇవ్వటం దగ్గర నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన హామీలు అన్నీ నిలబెట్టుకున్నారు. జగన్ ముస్లింలకు పెద్ద దిక్కుగా నిలిచారు. ముస్లింలకు మంచి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు ముస్లిం మైనారిటీ పెద్దలు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.